రిటైర్డ్ వెస్ట్ బెంగాల్ డీజీపీ అండ్ అలాగే దాదాపు 4 ఏళ్ల పాటు జమ్మూ కాశ్మీర్లో ఐజీ ఆపరేషన్స్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చీఫ్గా పనిచేసిన డాక్టర్ బిఎన్ రమేష్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. బిఎన్ రమేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. బిఎన్ రమేష్ గారు, మీ ఆడియో ఏమన్నా మ్యూట్లో ఉన్నట్టుందండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా ఆడియో? మీ ఆడియో ఐ థింక్ మ్యూట్లో ఉందండి, ఒక మాట చెక్ చేసుకోండి. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. మ్యూట్ లేదు. ఓకే అండి, ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుంది. కొంచెం టెక్నికల్ డిస్టర్బెన్స్. సో ఈ డెవలప్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం జనరల్ మునీర్ ఆర్మీలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్నారండి. వాళ్ళ వెటరన్ ఒక ఆయన వాళ్ళ మొన్న సాయంత్రం జరిగిన అంతర్గత సమావేశంలో ఇన్ కెమెరా మీటింగ్లో తిరుగుబాటు బావుట ఎగరేశాడు. నీకు ఎవరిని అడిగి నువ్వు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావు, ఇది ఏమాత్రం సహేతుకం కాదు. సివిలియన్స్ ఎప్పుడూ పాక్ సైన్యానికి టార్గెట్ కాదు, కానీ సివిలియన్స్ని టార్గెట్ చేసి ఏకమొత్తంలో ఒకే రిలీజియన్కి సంబంధించిన వారిని చంపడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి మన ఒత్తిడి వస్తుంది, తక్షణం నువ్వు దిగిపో అని చెప్పి వార్న్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి దాంతోపాటు ఆయన దేశం విడిచి వెళ్ళిపోయాడా, లేకపోతే దేశంలో ఇంకెక్కడైనా దాక్కున్నాడా? మరో శ్రీలంక కాబోతోందా? శ్రీలంక అధ్యక్షుడిని కొన్నేళ్ల క్రితం ఎలా అయితే ప్రజలు తరిమి కొట్టి పంపించారో ఆయన ప్యాలెస్ నుంచి, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతోందా? డాక్టర్ బిఎన్ రమేష్ గారు. There was a saying in English, those who keep the gun will die with the gun. ఏ జనరల్ అయితే ఆర్మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని తుంగలో తొక్కి తనకు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని తన స్వప్రయోజనాల కోసమో లేదా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమో ఉపయోగించి సర్వనాశనం చేశారో, ఆల్రెడీ ఫెయిల్డ్ ఆర్మీని ఇంకా సర్వనాశనం చేశాడు. ఆ ఆర్మీ జనరల్కి ఇది ఈరోజు కాదండి, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్. Already in March itself, there was pressure on him to resign. And because it has been proved to a large extent, if not legally, but through intelligence agencies, that this person was responsible for Pulwama. పుల్వామాలో జరిగినటువంటి మారణకాండకి ఇతనే రెస్పాన్సిబుల్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాల్లో కూడా ఆర్మీకి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి, ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకోవడం. ఎందుకంటే మన దేశంలో మనం 1971 వార్ని మనం బంగ్లాదేశ్ లిబరేట్ చేసినప్పుడు మన దగ్గర 90,000 వాళ్ళ యుద్ధ ఖైదీలు ఉన్నారు. వాళ్ళకి కావాలనుకుంటే మనం ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని మనం అప్పగించాం. అందుకే మనం ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళు ఆ రోజున ఆ స్టేజ్లో ఉన్నారు. అంటే ధర్మో రక్షతి రక్షత, పాపో భక్షతి భక్షిత అనేది అది ఈయన ఒక ఎగ్జాంపుల్. దీనికి ఈయన ఆల్రెడీ ఈయన ఫ్యామిలీని లండన్కో లేకపోతే న్యూయార్కో ఎక్కడికో పంపించేశాడని ఈరోజు మీడియాలో కథలు నడుస్తున్నాయి. ఈయన గతి కూడా జియావుల్ గతో లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా జర్నల్స్ కమ్ ప్రైమ్ మినిస్టర్స్ గతో పడుతుంది. అది పెద్ద కొత్త ఏం కాదు. మనం ఇలాంటి గజ్జి కుక్కల గురించి డిస్కస్ చేయడం మనకి అవమానం అని నేను భావిస్తున్నాను. రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి, అలాగే సిమ్లా ఒప్పందం గురించి, అసలు అమలులో లేని ఒప్పందాలని మేము రద్దు చేసుకుంటున్నామంటూ ఏకపక్ష ప్రకటన చేసింది పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏకపక్ష ప్రకటన చేయడం ద్వారా నష్టపోయేది వాళ్లే. కారణం ఏంటంటే మీకు తెలిసిందే, ఆ రోజు మన దగ్గర నుంచి ఇందిరాగాంధీ హయాంలో 13,300 కిలోమీటర్ల భూభాగాన్ని రాయించుకున్న పాకిస్తాన్ తక్షణం ఒప్పందం నుంచి బయటకు వస్తే అదంతా మనదే అవుతుంది. లాహోర్ మన ఇమీడియట్ బార్డర్ అవుతుంది. దాంతోపాటు వాటర్ ట్రీటీకి సంబంధించి హెచ్చరికలు, బెదిరింపులు జారీ చేస్తున్నారు. సయ్యద్ హఫీజ్, పీసీఆర్ ఒకసారి ఆ సయ్యద్ హఫీజ్ ఏం మాట్లాడాడో ప్లే చేయాలంటే, మనం వాటర్ ఆపేస్తానంట, వాడు శ్వాస ఆపేస్తాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. అగర్ తూ పానీ బంద్ కరేగా ఇన్షాల్లాహ్ హమ్ తెరీ సాన్స్ బంద్ కరేంగే, దరియాओं में फिर खून बहेगा. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, दरियाओं में फिर చూసారు కదా డాక్టర్ బిఎన్ రమేష్, మనం వాటర్ ఆపితే మన గొంతు నొక్కి శ్వాస ఆపేస్తాడట. అతను ఒక స్కాలర్, గట్టిగా చదువుకున్నాడు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో పుట్టాడు, అండ్ మంచి అన్ని విషయాల మీద కూలంకషంగా అవగాహన ఉన్నవాడు, బాగా అధ్యయనం చేసినవాడు. కాకపోతే ఏ ప్రాడిగల్ సన్ ఆఫ్ పాకిస్తాన్. ఈ దుర్మార్గుడిని ఈ దుర్మార్గుడు చేసినటువంటి
ఇంకొక దుర్మార్గుడిని కూడా మీరు చూపించారు. ఈ దుర్మార్గులు చేసినటువంటి అఫెన్స్కి అన్నిటికి కూడా ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహితలోని ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ రాసి పెట్టున్నాయి. వాటన్నిటిని కూడా మనం సరిగ్గా శిక్ష వేస్తే ఈ పచ్చి దుర్మార్గుడికి వీడికి కనీసం ఒక 2 లక్షల సార్లు ఊరి ఒక 10 లక్షల సంవత్సరాల ఖైదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి మనుషుల గురించి మనం మాట్లాడడం, అతను ఏం మాట్లాడు, అతని బాడీ లాంగ్వేజ్ లోనే తెలిసిపోతుంది ఎంత భయపడుతున్నాడు. మొన్న మధ్యనే ఒక యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో ఇతని చాలా కావలసిన వాడిని లేపేశారు. ఇతను కూడా చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ ఈ మాట్లాడిన తర్వాత మంచి ఒక ప్రూఫ్ దొరుకుతుంది. ఏంటంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే వాడు క్రైమ్ చేసేటప్పుడు కొన్ని సాక్ష్యాన్ని వదిలిపోతాడు. ఇది పెద్ద సాక్ష్యం. మొన్నటిదాకా ఏమన్నాడు, ఆ పాకిస్తాన్ యొక్క ఒక తోలుబొమ్మ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అతను ఏమన్నాడు, మా దగ్గర హాఫీజ్ సయీద్ లేడు మాకు తెలియదు, దావుద్ ఇబ్రహీం లేడు మాకు తెలియదు అంటాడు. మరి వీడెవడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు వీడు? ఇంకొకటి, పాకిస్తాన్లో 10 సంవత్సరాలు అబోత్తాబాద్లో అంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పక్కన కొంతమంది ఆర్మీ వాళ్ళకి కూడా తెలియకుండా ఉసామా బిన్ లాదెన్ జీ, మన దిగ్విజయ్ సింగ్ గారి భాషలో చెప్పాలంటే ఉసామా బిన్ లాదెన్ జీ గారిని పెట్టుకున్నారు అక్కడ, ఏది స్టేట్ గెస్ట్ గా. మరి నేవీ సీల్స్ వచ్చేసారు, రాత్రి తీసుకెళ్లారు, లేపేశారు. సిగ్గు శరం లేనటువంటి ఒక మాఫియా గ్యాంగ్స్టర్ కాల్డ్ ఆర్మీ. నేను పాకిస్తాన్ అండ్ స్టేట్ ని అనను, ఎందుకంటే వాళ్ళు అదొక దేశం, అక్కడ కూడా నా మనుషులు ఉన్నారు, నా సోదరులే వాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు తీసుకుంటారు. ఏదో ఒక రోజున ఘర్ వాపసే మన దగ్గరకు వస్తారు. అందుకని నేను ఆ దేశాన్ని దూషించట్లేదండి. అక్కడ ఉండే ఈ గ్యాంగ్స్టర్ ఆర్మీ, ఈ గ్యాంగ్స్టర్ ఆర్మీని ఈ ఆర్మీని చెప్తున్నాను నేను. అందుకని వాళ్ళని అంటున్నాను. వీళ్ళందరూ కూడా ఇతను ఇప్పుడు చూపించిన ఈ మనిషి వాళ్ళ యొక్క దత్తపుత్రుడు, వాళ్ళు చెప్పే ఏజెంట్. ఇతను ఎప్పుడు కూడా సౌండ్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చాలా మంది టెర్రరిస్ట్ ఇంటరాగేట్ చేశాను, మీకు చాలా వీడియోస్ కూడా పంపించాను, మీరు చూడండి తెలుస్తుంది మీకు. 11-12 ఏళ్ల చిల్డ్రన్ దగ్గర నుంచి రాళ్ళు వేయించారు. అది నేను మీకు చూపించాను డైరెక్ట్ గా, నేను ఇంటరాగేట్ చేస్తూ ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు ఏంటంటే ముల్తాన్లో అబ్దుల్లా ఉని అనే అతను పంపించారు ఇక్కడిని. మేము అతను ఎలిమినేట్ చేసాం. నాకు ఒక దాదాపు 3 లక్షల రూపాయల రివార్డు కూడా ఇచ్చారు మా టీంకి, జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీ గారు. ఆ వీడియో చూశానండి. మీరు ఎలిమినేట్ చేసి స్పాట్ నుంచి మీరు ఇక్కడ మీరు మెడల్స్ చూస్తే ఈ మెడల్స్ అదే అడగబోతున్నానండి. మీ మెడల్స్, ఈ ఫస్ట్ మెడల్ ఉందే ఇది రెడ్ అండ్ వైట్, ఇది పరాక్రమ్ మెడల్ అండి. నేను చిందించిన